ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మ, ఇప్పుడు తామర పుష్పాలు చక్కగా ఒక పక్కన పెట్టుకొని అమ్మవారికి అమ్మవారిని షోడశ లక్ష్మీ విధానంగా మీరు ఒళ్ళో పెట్టుకోకూడదమ్మ. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా సామాన్యమైనటువంటి ఇంకొక తప్పు ఏంటంటే, ఏ పూజ చేసినా అమ్మవారనే కాదు, ఏ పూజ చేసినా ఆ పూజా వస్తువులన్నీ ఒళ్ళో పెట్టుకుంటారు. ఒళ్ళో పెట్టుకున్న వస్తువు ఎప్పుడు కూడా స్త్రీకే సొంతం. అందుకనే ఒడిబియ్యం పోస్తారంటారు. ఒడిబియ్యం పోస్తే ఆ స్త్రీకి సొంతం. కాబట్టి చాలామంది తెలియక కుంకుమ పూజ చేస్తున్న, పుష్పాలతో అష్టోత్తర పూజ చేస్తున్న అందరూ ఒళ్ళో పెట్టుకొని చేస్తారు. అది మహాదోషంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. ఎప్పుడు కూడా చేతిలో పెట్టుకొని లేదా ఒక పక్కన పెట్టుకొని పుష్పార్చనను లేదా కుంకుమార్చనను చేయాలి. చాలా చోట్ల ప్రముఖ దేవాలయాల్లో కూడా ఆడవాళ్ళు ఒళ్ళో పెట్టుకొని కుంకుమార్చన చేస్తుంటారు. చాలా తప్పు. షోడశ లక్ష్మీదేవి యొక్క ఆవాహన కార్యక్రమం చక్కగా ప్రారంభిద్దాం. ఒక్కొక్క తామర పుష్పం కాడ తుంచుకోవాలమ్మా. కాడ తుంచుకొని చేతిలో పెట్టుకొని అమ్మవారిని మనస్సులో ఆ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం ఇది షోడశలక్ష్మీ పూజాంచ కరిష్యే. ఓం శ్రీ సౌందర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఇది శ్రీ సూక్త సంస్థితాం అకార ప్రకృతిక అమృతకళాత్మికాం కామేశ్వరస్వరూపిణీం సర్వసమ్మోహన చక్రస్వామినీం కర్మాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ కేశవవక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం సౌందర్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌందర్యలక్ష్మీ స్వాహా. రెండవది ఇది శ్రీ సౌభాగ్యలక్ష్మ్యై నమః. అమ్మవారిని లక్ష్మిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం